ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం నందు మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో సువార్త పరిచర్య యోదయ నుంచి సమరయకు నడిపించబడింది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం 2వ భాగాన్ని చూస్తాము. ఇప్పటి వరకు మొదటి భాగం పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు యోదయలో సమరయలో బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. యెరూషలేము, యోదయ, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత బూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని మనం దేవుని మాట చూస్తాము. ఆ మాట ప్రకారమే ఈ గ్రంథం యొక్క వివరాలు మనకుంటాయి. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం శ్రద్ధగా వినండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రియులారా, 7వ అధ్యాయంలో మనం చూస్తాము, స్టెఫను సభ ఎదుట నిలబడి సభికుల ఎదుట అబ్రహామును గురించి, అబ్రహాం మొదలుకొని యెహోషువ, ఆ తర్వాత దావీదు కట్టిన దేవాలయం వరకు చారిత్రాత్మక విషయాలను వారికి జ్ఞాపకం చేసి, ఆ ప్రసంగంలో ఇంకనూ మూర్ఖతను వీడరా, పరిశుద్ధాత్మకు ఎదురు తిరుగుతారా, పితరులు అలాగే చేశారుగా, ఏ ప్రవక్తను వదలలేదు కదా, అలాగే నీతిమంతుడైన యేసు జోలికి కూడా మీరు వెళ్ళి ఆయన్ని కూడా హత్య చేశారుగా, ఇంకనూ ఇలాగే ఉంటారా అంటూ ఉంటుంటే వారు చాలా కోపగించుకొని అతన్ని పట్టణపు వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయారు. అతని మీద దొమ్మిగా పడ్డారు. పట్టణము వెలుపల రాళ్ళు రువి స్టెఫన్ను చంపారు. స్టెఫన్ను చనిపోతూ దేవుని దర్శనాన్ని చూశారు. మహిమలోని క్రీస్తు అతని కన్నులకు కనిపించారు. క్రీస్తు నిలుచుని స్టెఫను యొక్క ఆత్మను స్వాగతిస్తున్నట్లుగా మనం గమనిస్తాము. అయితే తార్సువాడైన సౌలు ఆ హత్యను సమ్మతించాడు. స్టెఫన్ అయితే మరణించే ముందు, ప్రభువా నీ కోపం వీరి మీదకు రానివ్వద్దు అంటూ ప్రార్థించి నిద్రించాడు. ఇక తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తాము. ఇక అది మొదలు సౌలు ఇంకా కొందరు కలిసి, సౌలు పరిసయుడు, అలాగే ఇంకొందరు మతనిష్ట గలవారు, మత నాయకులు, మా మతం యొక్క విలువలు వీళ్ళు అన్యాయంగా మారుస్తున్నారు, నజరేయుడైన యేసు కూడా అలాగే చేసి వ్యతిరేకతను జనాల్లో నింపాడు, అందుకే అతన్ని మేము సిలువ వేశాము, మీరు అదే ధోరణిలో ఉంటారా, అసలు అతని పేరు ఎందుకు ఎత్తుతున్నారు అంటూ సంఘాన్ని హింసించసాగారు. చాలా కష్టాలు పెట్టారు. ఇది వెలుపల నుండి వచ్చిన శ్రమ. సంఘము వెలుపల నుండి ఎంత శ్రమ వచ్చినా తట్టుకుంటుంది, అంతకంతకు విస్తరిస్తుంది. అయితే ప్రమాదం సంఘం లోపల నుండి కష్టాలు రాకూడదు. అంటే సంఘంలో ఉన్న వ్యక్తుల ద్వారా సంఘానికి హింసలు కలిగినప్పుడు, సంఘం దుఃఖపడే సమయం వచ్చినప్పుడు సంఘం చీలిపోవడానికి, అలాగే పలచనవడానికి కారణాలు అవుతాయి. సంఘం వెలుపల నుంచి బయట వారు ఎంత కన్నెర చేసినా, ఎంత కక్ష కట్టినా, శత్రువులుగా ఎంత మారినా పెద్ద నష్టమేమీ లేదు. చూడండి, అక్కడ సౌలేమో అలాగూ హత్యను సమ్మతించడమే కాదు, సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. ఇంటింటా వెళ్ళాడు. స్త్రీ పురుషుల్ని, పిల్లల్ని, యేసుని ఆరాధిస్తున్న వారందరినీ బయటికి ఈడ్చుకుని వస్తున్నాడు. హింసాత్మక చర్యలను పూనుకున్నాడు. అదేమన్నా అంటే, నేను మతనిష్టను కాపాడుతున్నాను, మీరు యోధ మతానికి వ్యతిరేకంగా
యూదుల దేవుడైన యెహోవా దేవుని తప్ప వేరొకరిని ఆరాధించకూడదన్న ఆజ్ఞను మీరు కాదంటున్నారు, ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు, మత విలువలను మంట కలుపుతున్నారంటూ కోపగించుకొని ప్రజల మీద పడ్డాడు సౌలు. భక్తి గల వారు కొందరు ఉన్నారు. వారు స్టెఫనుని తీసుకుని వెళ్ళి భూస్థాపన చేశారు, స్టెఫన్ను సమాధి చేశారు. క్రైస్తవులు చనిపోయిన వ్యక్తుల్ని భూమిలో పాతి పెడతారు. ఎందుకంటే అది విత్తడానికి సాదృశ్యం. విత్తనం ఎప్పుడైతే మట్టిలో వేస్తామో అది నూతనత్వాన్ని సంతరించుకుని ఒక వృక్షంలాగా మారుతుంది. అదే ఉద్దేశం కలిగినట్లుగా ఇప్పుడు క్షయ బీజంగా మనం మట్టిలో విత్తబడతాము. మరణించిన తర్వాత మంటిలో మనల్ని పెడతారు. ఒక విత్తనాన్ని కదా చక్కగా నాటినట్లుగా శరీరాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పెడతారు. ఎప్పుడైతే పునరుత్థాన దినం వస్తుందో, అంటే క్రీస్తు యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకొనడానికి వస్తాడో, అప్పుడు ప్రభునందుండి నిద్రించిన వారందరూ పునరుత్థాన బలంతో సజీవులుగా అక్షయ శరీరాన్ని, మహిమ శరీరాన్ని ధరించుకొని లేపబడతారు. ప్రియశ్వాసులారా, విత్తనాన్ని మట్టిలో విత్తితే, నాటితే అది మొక్క అవుతుంది. విత్తనాన్ని కాలిస్తే అది లేవదు కదా. అందుకే క్రైస్తవులు దహనం చేయరు, సమాధి చేస్తారు. మనిషిని నిద్రపోతున్నట్లుగా పూడ్చిపెడతారు, నిద్రకు సాదృశ్యంగా. ఈ నిద్రిస్తున్న వారు ప్రభు శబ్దాన్ని విని మేల్కొంటారు అనేదే మన క్రైస్తవం యొక్క నిరీక్షణ. స్టెఫను కూడా అలాగే భక్తి గలవారు కొందరు పాతిపెట్టి అతని కోసం ప్రలాపించారు, బాధపడ్డారు. సంఘంలో అనేకులు చెదిరిపోతున్నారు. యెరూషలేమును విడిచారు. ఇక యోదయ, అలాగే సమరయ, బూదిగాంతాల వరకు చెదిరిపోతూ ఉన్నారు. గొప్ప హింసలు కలుగుతున్నాయి. అయితే ఇక్కడ విశేషమైన కార్యం ఏంటంటే, చెదిరిపోయిన వారందరూ స్వార్థికులుగా ఉండి బూదిగాంతాల వరకు స్వార్థ విస్తరించడానికి సంఘం వెలుపల నుండి వచ్చిన హింసలు కారణమయ్యాయి. వెలుపల నుండి సంఘానికి ఎంత వ్యతిరేకత ఉంటే సంఘం అంత అభివృద్ధి చెందుతుంది. లోపల నుండి వ్యతిరేకత ఉంటే సంఘం క్షీణిస్తుంది. ప్రియశ్వాసులారా, క్రీస్తు సంఘమందు చేర్చబడిన వారులారా, మీ వలన సంఘానికి ఏ నష్టం వాటిల్లుకుంటున్నట్లు మిమ్మల్ని మీరుంటున్న సంఘాలలో జాగ్రత్త పరచుకోవాలని, మెట్టుకు మనందరం క్రీస్తు యేసు యొక్క శరీరమై ఉన్నాం గనక క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నొందు నిమిత్తము మీరందరూ మంచిగా ఉండాలని, సంఘానికి వృద్ధి తెచ్చేవారిగా, పేరు తెచ్చేవారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 7 అభిషేకించబడి, అంటే అపోస్తుల ద్వారా పరిచర్య కోసం పరిచారకులుగా నియమించబడిన 7 గురించి 7 పేర్లు చదివాము. అందులో మొదటి పేరు స్టెఫను. అతను మరణించాడు. ఇప్పుడు రెండో వ్యక్తి అయిన ఫిలిప్పును గురించిన వివరాలు ఈ అధ్యాయం ముందు గ్రంథస్థం చేయబడ్డాయి. ఫిలిప్పు ఎక్కడ పరిచర్య చేస్తున్నాడో చూద్దాం రండి, 4వ వచనం నుంచి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. ప్రియశ్వాసులారా, ఫిలిప్పు 7 రెండో వ్యక్తిగా మనం చూస్తాము. ఇతను కూడా బలముగా వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు. చక్కగా పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. అనేకమైన విషయాలను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య సువార్తను విస్తరింపచేసే దిశగా వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్నాడు. అది కూడా సమరయ ప్రాంతంలో చేస్తున్నాడు. సమరయులకు యూదులకు సాంగత్యం లేదు. అయితే ఈ ఫిలిప్ మాత్రం వెళ్ళి సమరయ ప్రాంతానికి సువార్త అందించడానికి దేవుని యొక్క ప్రతినిధిగా వాడబడ్డాడు. ఆ ప్రాంతంలో అనేకుల్ని దేవుని వాక్యం చెప్పి బలపరిచాడు. అతని వలన అనేక కార్యాలు కూడా జరిగాయి. వాక్యం విస్తరించింది.
ఏక మనస్సు అతని మీద అందరూ లక్ష్యం ఉంచారు. ఆ ప్రాంతంలో పరిచర్య విస్తరించింది. బహుబలంగా వాడబడుతున్నాడు. అతని చేత కార్యాలు జరుగుతూ వచ్చాయి. అందరూ ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగి ఉన్నారు. 9వ వచనం నుంచి, సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరిచి చుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవారు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించితరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. విశ్వాసులారా, ఫిలిప్పు చేస్తూ ఉన్న పరిచర్యకు చాలా స్పందన వచ్చింది. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. సమరయ ప్రాంతంలో మరొక మనిషి ఉన్నాడు. అతని పేరు సిమోను. ఇతడు గారడీలు చేసుకునే వ్యక్తి. గారడీలు చేస్తూ నేను గొప్ప మాయ చేయగలను అంటూ తానేదో ఒక గొప్ప మనుషుడు అనుకున్నట్లుగా తను తానే అక్కడ గొప్పలు చెప్పుకున్నాడు. అందరూ ఇతడు దేవుని మహాశక్తి అనుకుంటూ అతని మీద చాలా కాలం నుంచి లక్ష్యం ఉంచారు. అందరి కళ్ళ ఎదుట మాయలు చేస్తాడు, గొప్పవాడిని అంటాడు. అయితే ఎప్పుడైతే ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో అందరి దృష్టి నిజమైన సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న ఫిలిప్పు మీదకు వచ్చింది. అందరూ ఫిలిప్పు మాటలు వింటున్నారు, బాప్తిస్మం కూడా పొందుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం జరిగిస్తున్నాడు. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తానే సేవకుడిలో ఉండి వాక్యం ప్రకటిస్తూ విశ్వాసలో ఉండి ఆ విశ్వాసిని వాక్యానికి మనసిచ్చేలాగా చేస్తూ తన తప్పులు తాను ఒప్పుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇటు వాక్యం చేత అటు ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ చేత ఒక మనిషి పట్టబడతాడో ఆ వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో మనసు మార్చుకుంటాడు, వాక్యానుసారంగా బ్రతికే తీర్మానం తీసుకుంటాడు. అనేకులు అలా తీసుకుని బాప్తిసాలు పొందుతున్నారు. ఈ గారడీ సీమోన్ కూడా వచ్చి బాప్తిసం పొందాడు. ఫిలిప్పు దగ్గర ఎడబాయకుండా ఉండి బాప్తిసం పొందాడు. విశ్వాసులారా, ఇతడేదో మారి యేసుక్రీస్తుని గొప్పగా అనుసరించే శిష్యుడిగా వాక్యానుసారమైన జీవితం గలవాడు అన్నట్లుగా కాదండి, నేను కూడా ప్రభువుని విశ్వసించాను అంటూ తన విశ్వాస ప్రమాణాన్ని సాక్ష్యంగా చెప్తాడు. గారడీలు చేస్తాడు. మాటలు కూడా గారడీలుగానే ఉంటాయి. ఇతను లాంటి వారితో బహు ప్రమాదం ఉంటుంది సంఘానికి. అతడు కూడా అలాగూ నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా ఉంటున్నాడు. అయితే సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఉన్నారని యెరూషలేములో ఉన్న అపోస్తలులు విన్నారు. వాళ్ళకు సమాచారం తెలిసి అపోస్తలులు అందరూ కలిసి పేతురుని యోహాన్ని మీరు వెళ్ళి చూసిరండి, సమరయకు వెళ్ళండి అని పంపిస్తే పేతురు యోహాను సమరయకు వచ్చారు. 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. విశ్వాసులారా, అంతేకాదు ఫిలిప్ ఏమో వారికి వాక్యాన్ని చెప్పి బలపరిస్తే అనేకులు మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ఈ విషయాన్ని విన్న అపోస్తలులు పేతురు యోహాన్ని సమరయకు పంపిస్తే సమరయకు పేతురు యోహాను వచ్చి ఇంకొన్ని అనేక విషయాలు వారికి తెలియచేస్తూ వారికి అలాగూ వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే
నిజమైన మంచి మనస్సాక్షి కలిగి ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు ప్రభుని నిజ రక్షకుడిగా గుర్తించి తమ సొంత రక్షకుడిగా అంగీకరించి యోగ్యమైన మనసుతో ఉన్నారో, విధేయులుగా ఉన్నారో, మంచి హృదయాన్ని కలిగి ఉన్నారో అటు వారందరికీ అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వరం లభ్యమైంది, వారు పొందుకున్నారు. ఆత్మదేవుడు వారికి వరముగా అనుగ్రహించబడ్డాడు. అలాగే ఎప్పుడైతే ఆయన అనుగ్రహించబడ్డాడో వారు చాలా సంతోషిస్తూ ఉన్నారు. అయితే ప్రియ విశ్వాసులారా, ఇది దేవుని కార్యం. అపోస్తుల్లో ఆత్మనివ్వలేదు, అపోస్తులు ప్రార్థన చేశారు. దేవుడే వారికి ఆత్మగా వారిలోనికి దిగి వచ్చారు. దేవుడే ఒకరికి ఆత్మ నింపుదలు ఇవ్వాలి. అందుకే మనం ఈ విషయాన్ని గుర్తించాలి. అయితే గారడీ సీమోను భ్రమపడ్డాడు. చూడండి 18వ వచనం, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెంటి నీతో కూడా నశించుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పింది. అయితే చూడండి, గారడీ సీమోన్ కూడా వచ్చాడు. వచ్చి, అయ్యలారా, ఇదిగోండి డబ్బులు తీసుకోండి. మీరు ఎలాగైతే ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ పరిశుద్ధాత్మ వరం వస్తున్నదో అధికారం నాకు కూడా ఇవ్వండి, డబ్బులు తీసుకోండి అయ్యా, అట్లా అంతా అంటున్నాడు. చూసారా, గారడీ బుద్ధి కదా. అందుకే ఇందాకే చెప్పాను, ఇలాంటి వారితో సంఘానికి ప్రమాదం. వీళ్ళు నమ్మినట్లుంటారు, యేసయ్యని అంగీకరిస్తున్నామంటారు, యేసయ్యని గురించే మాట్లాడతామంటారు, యేసయ్యని ప్రకటిస్తామంటారు, యేసయ్య మా రక్షకుడు అంటారు. కానీ నిజమైన పరివర్తన వీరిలో హృదయం అందు ఉండదు. నిజంగా మార్పు నొందిన వారు కారు వీరు. ఏదో చెప్తారు, ఏదో మాట్లాడతారు, ప్రభువుని గురించే భక్తులు అన్నట్లుగానే కనిపిస్తారు. కానీ కొన్ని సందర్భాలు ఇదిగో ఇలా దొరికిపోతారు. ఈ గారడీ సీమోన్ కూడా వచ్చి, అయ్యా ఈ వారం నాకు కూడా ఇవ్వు, ఇదిగో డబ్బు తీసుకో అంటే పేతురు యోహాను వారిని మందలిస్తున్నారు సీమోన్ని. ఏమిటి ఇది, డబ్బు ఇచ్చి కొనుక్కునేది అనుకున్నావా? డబ్బుతో నువ్వు దేవుని వరాన్ని సంపాదించగలను అనుకుంటున్నావా? ప్రియ విశ్వాసి, నిజమే కదా. నీ దగ్గర ధనం ఉన్నదా? నువ్వు వెండి కొనగలవు, బంగారం కొనగలవు, ఇల్లు కొనుక్కోగలవు, పొలాన్ని కొనుక్కోగలవు, గొప్ప వాటిని, నీతోటి ఉండాలి అనుకున్న వాటిని నువ్వు కొనుక్కోగలవు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రాణాన్ని నువ్వు కొనుక్కోలేవు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని నువ్వు కొనుక్కోలేవు. ఎంత డబ్బులు పెట్టినా నీ ఆయుష్ పెంచుకోలేవు కదా. ఆయుష్, నీ జీవమరణము దేవుని చేతిలో ఉన్నది కదా. నీకు ఆయుష్ ఇస్తుంది దేవుడు కదా. అలాగే నువ్వు పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేవు, ప్రభు దగ్గర ఏ వరాన్ని కొనుక్కోలేవు. అందుకే ధనం ఉన్నదని చాలా ఉప్పొంగిపోకండి. దేవుని దగ్గర ధనం ఏమి అక్కరకు రాదు. దేవుడిని దయ మన మీద ఉండాలి. అప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం. ఇతడు అలా కాకుండా డబ్బుతో చేసుకోవాలనుకున్నాడు. ఓ సీమోను, విను, నీ హృదయం బాల. ఈ విషయంలో దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదు, మారు మనస్సు పొందు. చూసారా, మనసు మార్చుకోమంటున్నారు. అంటే ఇతని బాప్తిసం ఏం బాప్తిసం? మనసు మారని బాప్తిసం బాప్తిసమేనా? కాదు కదా. మారు మనసు పొందు. నీవు దుష్టత్వంలో, ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. వెళ్ళి ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు, క్షమించేస్తాడు పో అన్నట్ల, క్షమించబడతావేమో, వెళ్ళి వేడుకో. ఈ పని మాను. నీకు ఇందులో పాలు పంపులు లేవు. నీ హృదయం సరికాదు.
చెప్పేస్తుంటే అతడు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందాడు అనుకున్నారా? చూడండి అతని మాటలు. 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏమీ నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. చూసారా? అయ్యారా క్షమించండి, ఇదిగో నేను మనసు మార్చుకుంటాను, నాకు మంచి మనసు రావాలని వేడుకోండి అన్నాడా? కాదు. ఏ శిక్ష రావద్దని వేడుకోండి, మీరే అడగండి అయ్యా అంటున్నాడు. కొందరు ఇలాగే ఉన్నారు, మీరు ప్రార్థన చెయ్యండి, మీరు ప్రార్థన చెయ్యండి అంటారు. ప్రియశ్వాసులారా, ఎదుటి వారిని ప్రార్థన చేయమని కోరటం తప్పు కాదు. మనం ప్రార్థన చేయకుండా వారిని కోరటం తప్పు. మనం చెయ్యాలి, మనతో పాటు వారు కూడా చేయాలని సహాయం అడగాలి, అంతే తప్ప మీరు చెయ్యండి నేను నిద్రిస్తాను, మీరు చెయ్యండి నాకు విస్తారమైన పనులున్నాయి అన్నరాదు. ప్రార్థన, ప్రభువుని సమీపించు, నీవే సమీపించాలి. ధనంతో సమీపించకు, దొడ్డిదారి వెతకవద్దు. ప్రభు దగ్గరికి నిన్ను నీవు విరిగి నలిగిన హృదయం గలవాడివై నిన్ను నీవు నల్లగొట్టుకొని ప్రభు పాదాలను సమీపించి వేడుకుంటే ప్రభు నిన్ను కనికరిస్తాడు, కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. ప్రియశ్వాసులారా, ఆలోచించండి. ఫిలిప్పు ద్వారా సువార్త పరిచర్య విస్తరించింది. అపోస్తులు వచ్చి వారికి ఇంకా బలమైన పునాదులు వేస్తూ పరిశుద్ధాత్మ వరాన్ని కూడా వారు పొందుకున్నట్లుగా వారి కోసం ప్రార్థన చేశారు. వారు కూడా ఎవరైతే మంచి మనసుతో యోగ్యులుగా ఉన్నారో వారందరూ పొందుకున్నారు. సీమోన్ లాగా ఎవరి హృదయాలు అయితే సరి అయినవిగా లేవో వారు పొందుకోలేకపోతారు. విశ్వాసి అన్నట్లు నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదేనా? చక్కగానే ఉందా? మంచి ఆలోచనలే నీకున్నాయా? ఆలోచించు. సరే, ఈ సీమోను అప్పటికైనా పశ్చాత్తాపం అడగాలి కదా, వేడుకోవాలి కదా. అలా లేదు, మీరు వేడుకోండి అంటున్నాడు. ప్రియశ్వాసులారా, మారాలి, మార్పు నొందాలి, ప్రభువుని మనం సమీపించాలి. గారడీ చేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. గారడీలు నిలవవు. సత్యమయ్యన్న దేవుడు, దేవుని వాక్యము, దేవుని ఆత్మ మనలో క్రియ చేయాలి. దేవుడే ఒకరిని హెచ్చించాలి, లేదంటే ఎవరు హెచ్చించబడలేరు. ఒకరికి దేవుడు కృపను అనుగ్రహిస్తే తప్ప ఒక మనిషి ఎదుట ఇంకొక మనిషి గొప్పగా నిలవలేడు. నిన్ను నీవు హెచ్చించుకొనక, ఎవరిని మాయ చేయక, ప్రభు ఎదుట దీన మనసుతో ఉండు. ఆయనే తగు సమయాన నిన్ను హెచ్చించి అనేకులు ఎదుట తల ఎత్తి నిలబెడతాడు. 25వ వచనం. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యాన్ని బోధించుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. వాళ్ళు ఇంకా వెళ్ళి సువార్తను బలంగా బహు విస్తారంగా ప్రకటిస్తూ వచ్చారంట. చక్కగా సువార్త పరిచర్య విస్తరించింది. ప్రియశ్వాసులారా, చూసారా? పరిచర్య యెరూషలేం నుండి యోదయ నుండి ఇప్పుడు సమరయ వరకు సువార్త వెళ్ళింది. ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొందటం దేవుని చిత్తం. విశ్వాసి, రక్షింపబడ్డావా? దేవుని ఆత్మ నింపుదలతో నడిపించబడుతున్నావా? దేవుని ఎదుట సరి అయిన హృదయంతో నీవు ఉంటున్నావా? దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్కులు నీ దగ్గరకు వస్తున్నప్పుడు వాటిని స్వీకరించి వాటికి లోబడుతున్నావా? ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉంది? 26వ వచనం నుంచి మనం ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంటాము. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము
చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొర్రు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రియశ్వాసులారా, ఇతడు ఆఫ్రికా దేశస్థుడు. ఇతను ఒక నపుంసకుడు. అతను ధనాగారం అంతటికి అధికారి. అతడు యోధ మతాన్ని స్వీకరించిన వ్యక్తిగా ఉండొచ్చు. యెరూషలేములో అనేకులు యోధ మతాన్ని స్వీకరిస్తారు. దేవుణ్ణి ఆరాధించుకునే మార్గాలను వెదకరు కానీ చాలా మంది మతాలను వెతుకుతూ ఉంటారు. ఇతడు కూడా యెరూషలేములో పండగ జరుగుతున్న సమయంలో పండగకు వచ్చాడు. అక్కడ నుండి ఆరాధన చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న ఇతడు రథం మీద ఉండి ఒక లేఖన భాగాన్ని చదువుతున్నాడు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి సంబంధించిన లేఖన భాగం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆ 53వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు యొక్క శిలువ వేతను గురించి యెషయా ప్రవక్త ఆత్మవశుడై పలికిన మాటలవి. మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవరు నమ్మారు? లేత మొక్క వలె అతడు పెరిగాడు అంటూ యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనుషుల కోసం ఎలాంటి యాగం అయ్యాడో అనేక విషయాలు అధ్యాయంలో తెలియజేస్తారు. ఆ లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పుతో దేవుని ఆత్మ ఇలా తెలియజేశారు, ఫిలిప్పు, నువ్వు ఆ గాజా మార్గంగా, అరణ్య మార్గంగా వెళ్ళు, అక్కడుండు అంటే ఫిలిప్పు ఆత్మ చేత నడిపించబడిన వాడే ఆ ప్రాంతంలో వెళ్ళి కనిపెడుతుంటే ఆ ప్రాంతం గుండా ఇదిగో ఈ నపుంసకుడు వస్తున్నాడు. ఇతడు హాము సంతానానికి చెందిన వ్యక్తి, ఆఫ్రికా దేశస్థుడు. చూడండి, అలా వస్తూ ఉంటే అతనికి దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ఫిలిప్పును అక్కడ ఇతని కోసం నియమించడం విశేషం. విశ్వాసులారా, సత్య అన్వేషణలో ఉన్న ప్రతి వారి దగ్గరకు దేవుడు స్వార్థను అందిస్తాడు. ఫిలిప్పు అలాగే వెళ్ళి వేగంగా వచ్చి రథాన్ని కలుసుకుంటే, ఆ రథం మీద ఉన్న ఆ వ్యక్తి యెషయా గ్రంథం చదువుతుంటే ఫిలిప్ అడుగుతున్నారు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అనగానే ఆయన అన్నాడు, అయ్యా, ఎవరన్నా త్రోవ చూపిస్తే కదా నాకు అర్థమయ్యేది, నీవు రావా, ఈ రథం మీద కూర్చో అంటూ ఫిలిప్పుని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. ఈ నపుంసకుడు ఆ లేఖన భాగాన్ని చదువుతూ, అయ్యా, ప్రవక్త ఆయనను గురించి చెప్తున్నాడా, వేరే ఎవరి గురించి అయినా మాటలు చెప్తున్నాడా అని ప్రశ్న వేశాడు. ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తుని గురించి తెలియచేయడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తుని గురించి అద్భుతమైన విషయాలు తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నాడు. నీవు ఎవరి గురించి చదువుతున్నావు తెలుసా? ఆయన నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఎవరో తెలుసా? కన్య మరియ గర్భాన పాపము లేని పరిశుద్ధుడు, సాక్షాత్తు దేవుడే కన్య మరియ గర్భాన అవతరించిన
వ్యక్తి. ఏ పాపం లేకుండా ఇదిగో ఇలాగైనా పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధునిగా ఉన్నాడు. ఏ పాపం ఎరగని పావనమూర్తి ఆయన గొప్ప దేవుడు. పాపం చేయని వాడు నాలో పాపం ఉన్నదా అని సవాల్ విసిరిన మహనీయుడు అందరి పాపాల కోసం సిలువలో బలి అయ్యాడు. నీకోసం నా కోసం మనందరి పాప శిక్ష ఆయన మోసుకున్నాడు. ఆయన భుజాలకు ఎత్తుకున్నాడు. పాపులమైన మన మీద పడవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు. మనల్ని అసహించుకోవాలి పాపం చేసిన వారైనందుకు, కానీ మన బదులు ఆయన అసహించబడ్డాడు, తృఢీకరించబడ్డాడు. వ్యాధిని అనుభవించిన వాడిగా, వ్యసనక్రాంతుడిగా, సొగసైన స్వరూపమైన లేనివాడిగా ఆయన మన కోసం నిలబడ్డాడు. ఇదిగో ఆయన త్యాగం మన కోసమే. ఆయన ఏ తప్పు లేదు, అంతా మన కోసమే. మన కళ్ళు చేసిన పాపం, మన నోటి మాటతో మనం చేసిన పాపం, వినకోనివి విన్న మన చెవులు చేసిన పాపం, మన చేతులు, కాళ్ళు, మన ఆలోచనలు, మన శరీరంతో మనం జరిగించిన పాపం అంతటికి మనందరి కోసం ఆయన శిక్షను అనుభవించాడు. ఇదిగో ఎవరైతే ఈ శిలువ త్యాగం మన కోసం పొంది మరణించి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన మృత్యుంజయుడిగా, జయశాలిగా, మరణాన్ని గెలిచిన జయ వీరుడిగా లేచిన ఈ ప్రభువుని విశ్వసించి, ప్రభువా నా కోసం నువ్వు బలి అయ్యావా, నువ్వు నా రక్షకుడిగా ఉండవా, ఇదిగో నేను ఇలాంటి పాపాలు చేశాను, నన్ను క్షమించవా, ఇక మీదట నీవు నాకు ప్రభువుగా ఉండవా అని ఎవరైతే అడుగుతారో వారందరినీ క్షమిస్తాడు. వాళ్ళకి మంచి మనసాక్షి ఇచ్చి తనలాగా బ్రతకమని వారందరికీ కృప ఇస్తాడు. పాపాలు క్షమిస్తాడు. క్షమించబడి పరిశుద్ధులుగా జీవించే ప్రతి వారిని తన రాజ్యంలో చేర్చుకుంటాడయ్యా. ఆయన యేసు. ఆ యేసుని గురించి ఇదిగో ప్రవక్త ఈ లేఖనం చెప్తున్నాడు అంటూ యేసుని గురించి వివరాలు తెలియజేశాడు ఫిలిప్పు. ఎప్పుడైతే వాక్యం అతని చెవుల్లో వినబడుతూ ఉందో, ఫిలిప్పు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, వెంటనే అతని హృదయం తెరవబడింది. 36వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి అన్నుడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ లేఖనాలు ఎప్పుడైతే ఫిలిప్పు బోధించాడో, దారి అలా వెళుతుంటే నపుంసకుడికి నీళ్లు కనిపించే త్రోవలో. రథసారథితో చెప్తున్నాడు, రథం నాపు అన్నాడు. ఆ రథాన్ని నడిపిస్తున్న సారథి రథాన్ని ఆపాడు. ఫిలిప్పుని అడుగుతున్నాడు, అయ్యా అయ్యో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వటానికి ఏమన్నా ఆటంకం ఉందా, నాకు బాప్తీసం ఇవ్వవా అని అడుగుతున్నాడు. ఫిలిప్పు చెప్తున్నాడు, అయ్యా ఇవ్వటానికి ఆటంకం ఏమీ లేదు, నీవు నీ పూర్ణ హృదయంతో ఆయన విశ్వసించాలి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మరి నీ పూర్ణ హృదయంతో నమ్ముతావా అంటే, నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నానయ్యా, ఈ యేసుక్రీస్తే దేవుని కుమారుడని నేను నమ్ముతున్నా, ఆయన్ని విశ్వసిస్తే నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయని, నా కోసం ఆయన బలి అయ్యాడని నేను నమ్ముతున్నానయ్యా, నాకు బాప్తిస్మం ఇవ్వవా అని అడిగితే, రా అయితే ఇస్తానన్నాడు. వారిద్దరు నీళ్లలోకి వెళ్ళారు. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. నీళ్ళలోంచి బయటికి రాగానే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఫిలిప్పు వెళ్ళిపోయాడు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో తన దేశానికి తిరిగి వెళ్ళాడు. నపుంసకుడు ఎంతో సంతోషించాడు. మతాన్ని స్వీకరించినప్పటికన్నా
లేఖనాలు చదువుతున్నప్పటికన్నా వాటిని అర్థం చేసుకొని మారు మనసు ఎప్పుడైతే పొందుకున్నాడో, ఎప్పుడైతే బాప్తిస్మాన్ని పొందుకున్నాడో, అప్పుడు అతని ఆనందం ఉన్నతంగా కనిపించింది. అందుకే యత్నకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని నీవు నాకు ఇచ్చావయ్యా అంటాడు కదా. ఈ నపుంసకుడు కూడా ఎంతో సంతోషిస్తూ తిరిగి వెళ్ళాడు. ప్రియవిశ్వాసులారా, ఇదే రక్షణ ఆనందం. రక్షకుడైన యేసుని స్వీకరించటం వలన కలిగే ఆనందం. ఈ రక్షణ ఆనందాన్ని నీవు అనుభవిస్తున్నావా? పొందుకున్నావా? సరే, పొందుకున్న ఆనందాన్ని ఆనాడు ఆనందించి వదిలేసావా? ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నావా? రక్షణకు ఆనాడు తలయొగ్గి బాప్తిసం పొంది నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? చూసారా, ఒక్క వ్యక్తి కోసం ఫిలిప్పును దేవుడు పంపాడు. ఆ వ్యక్తికి లేఖనాన్ని అర్థం చేయించాడు. ఇదిగో లేఖనం విషయంలో అర్థం చేసుకోవాలని ఆసక్తి గలవారిని దేవుడు బోధించి వారి దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు. నడిపించి వారికి అర్థమయ్యేలాగా ఎందుకు చేస్తాడు తెలుసా? లేఖనాలు గ్రహించాలని, అందులోని విషయాలు తెలుసుకోవాలని, తెలుసుకున్న విషయాలను పాటించాలని, అనేకులకు నేర్పించాలని, వాటిలో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలని. విశ్వాసి, నువ్వు అందుకుంటున్నావా? పొందుకుంటున్నావా? దేవుని మాటలకు చెవియొగ్గుతున్నావా? ఫిలిప్పు ఇంకా వెళ్ళి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ మంత్రి అయితే, ఆ నపుంసకుడైతే తన దారిని తాను తిరిగి వెళ్ళిపోయాడు. ఇదిగో 8వ అధ్యాయం. సంఘానికి హింసలు కలిగాయి. సంఘ విశ్వాసులు చెదిరిపోతున్నారు. కానీ అపోస్తలులు అక్కడే నిలిచారు. వారు ధైర్యమున్న నాయకులు కష్టాలకు అపనిందలకు చెదిరిపోరు. నింద ఏంటో నిజమేంటో నిరూపణ అయ్యేదాకా అక్కడే నిలుస్తారు. విశ్వాసులు చెదిరిపోయారు. సౌలు హింసిస్తున్నాడు. హింసిస్తున్న సౌలే రక్షింపబడబోతున్నాడు. దాన్ని మనం వచ్చే అధ్యాయంలో చూస్తాము. స్టెఫను మరణించాడు. భూస్థాపన చేశారు అతన్ని. దేవుని కోసం హతసాక్షిగా అయ్యాడు. దేవుని కోసం నిలిచి ఎవరైతే మరణిస్తారో, దేవునిలో ఉండి నిరీక్షిస్తూ ఎవరైతే నిద్రిస్తారో వారందరూ ఒకనొక దినాన ప్రభుతో కూడా ఉండటానికి లేపబడతారు. విశ్వాసులారా, ఫిలిప్పు సమరేకు వెళ్ళాడు. సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను అనేకులు విశ్వసించారు. విశ్వసించిన వారందరూ నమ్మి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వారికి అపోస్తలుల ద్వారా దేవుని ఆత్మ వరముగా అనుగ్రహించబడింది. విశ్వాసి, నీ సువార్తను వింటున్నావా? నీవు రక్షించబడ్డావా? రక్షించబడి నీవు ఆత్మను పొందుకున్నావా? ఆత్మను పొందుకొని నీవు ఇతరులకు స్వార్థ తెలియజేస్తున్నావా? పిలుపు స్వార్థ తెలియజేశాడు. అనేకులు రక్షింపబడటానికి కారణమయ్యాడు. మరి నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా? అదిగోండి గారడి సిమోను, నేను బాప్తిసం పొందుతా అన్నాడు. పొందాడు. కానీ అది నిజమైన మార్పు కాదు. నిజమైన మారు మనసు లేకుండా నీ బాప్తిసం పొందుతున్నావా? వృధా పనులు చేయకు. నిజంగా నీ మనసు మార్చుకో. నిజమైన పశ్చాత్తాపం కలిగి మనసు మారటమే నిజమైన బాప్తిస్మం. నీవు అలాంటి అనుభవంలో ఉండాలి. అతడు ద్రవ్యం ఇచ్చి వరాన్ని సంపాదిస్తాడట. నీ ద్రవ్యం వరాలను తెచ్చిపెట్టదు. నీ ధనం నీకు దేవుని భాగ్యాన్ని అందించదు. నీ దేనత్వము, నీ వినయ మనసే దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. అదిగో నపుంసకుడు లేఖనాలను అన్వేషిస్తూ ఉన్నాడు. లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నాడు. వివరించు వ్యక్తిని దేవుడు అతని యొద్దకు పంపాడు. అతడు రక్షణ పొందుకొని రక్షణ ఆనందాన్ని అందుకున్నాడు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? లేఖనాలను ఇతరులకు బోధిస్తున్నామా? లేఖనాలలోని సత్యాలు గ్రహించి గమనించి వాటిని పాటించే వారంగా, ఇతరులకు నేర్పించే వారంగా మనం ఉన్నామా? గారడి సీమోన్ లాగా ఇతరులను మోసం చేస్తూ, మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుని సంఘంలో మోసపుచ్చుచున్న వారిగా మిగిలిపోతున్నామా? నిజమైన మారు మనసు కలిగి దేవునికి ఇష్టమైన పిల్లలంగా బ్రతుకుతున్నామా? ఎలాగున్నామో, ఏం చేస్తున్నామో వాక్యం ఎదుట ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మహిమగల దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు. శుద్ధి చేయబడిన వారు దేవుని ఆత్మను పొందుకుంటారు.
ఆత్మ పొందుకున్న వారు అనేకులు ఎదుట సాక్షులుగా నిలుస్తారు. సాక్షులైన వారు దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటారు. విశ్వాసి, దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని అనేకులకు సాక్ష్యార్థంగా ప్రకటిస్తున్నావా? ప్రకటించు. ప్రభులో నిలువు. రాకడ కోసం ఎదురుచూడు. ప్రభు లాంటి కృప మనకు అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.